నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు జిల్లా సమితి రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తక్షణమే హామీలు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలను పరిష్కారం చేయాలని, అసైన్డ్ భూములు పెద్దల చేతుల్లోకి పోతున్నాయని, వాటిని ఆపాలని, ఉపాధి హామీ చట్టాలను కాపాడాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేయు క్షేత్రస్థాయి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి జరగాలని, పేద ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వంను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వాటిని పక్కదారి పట్టించి లడ్డు వివాదం తేవడం సరైంది కాదని, దీన్ని వినడానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పేద ప్రజలకు ఎన్నికల్లో గెలవడానికి చాలా హామీలు ఇచ్చారని, గెలిచి 100 రోజులు అయిన తర్వాత కేవలం పింఛన్లు మాత్రమే పెంచి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం మిగతా హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘ జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి రంగారావు మాట్లాడుతూ ఈ సమావేశంలో జిల్లా ఆఫీసర్ బేరర్ల వెంకటరమణరెడ్డి, కోదండ భాస్కర్ యాదవ్, సోమేశ్వర్ రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు. డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి చేసుకున్నట్టు వీఆర్ఓ కార్డు నుంచి ఎంఆర్ఓ వరకు డబ్బులు 5 ఎకరాలు పైన వాళ్ళు రైతులకు వస్తారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో కౌదాలుగా తయారవుతా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఎవరు అడగాలి? సమస్యలు లేదా? ప్రభుత్వాలేమో హామీలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చాడు. అసలు ఎవరు ఇవ్వలేని హామీలు గతంలో 2014లో ఎటువంటి తప్పు చేసినా మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నాడు. ఇది తప్పని అంటున్నాను నేను. ఎందుకంటే ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తానన్నాడు. ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ప్రతి మహిళకి 60 సంవత్సరాల మహిళకి నెలకు 10,000 ఇస్తానని, చదువుకుని నిరుద్యోగ ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తానని చెప్పాడు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పాడు. ఫ్రీ బస్ అన్నాడు. 6 సూపర్ 6 తో పాటు అనేక రకాల హామీలు, దాదాపు 50 రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. సరే, వచ్చే సంతోషం. జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు, మంచిదే, సంతోషమే. మరి వచ్చి ఏం చెప్తా ఉన్నావు? హామీలు ఇచ్చారు, భయం అవుతా ఉందని చెప్తా ఉన్నాడు. ఎందుకు భయం అవుతుంది? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అయినటువంటి వ్యక్తులు నువ్వు ఎందుకు భయం అవుతుంది? నాకు అర్థం కాలేదు. చెప్పే ముందు తెలియదా మీకు? మీరేమన్నా తెలియనటువంటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా దక్షిణ మీరేమన్నా అన్ని తెలుసు కదా. మరి ఇవన్నీ అమలు చేసే అవసరం ఉంది కదా. మనం కూడా స్వాగతిస్తా ఉన్నాం. సూపర్ 6 పథకాలను స్వాగతిస్తా ఉన్నాం. మీరు అమలు చేయాల్సిందే. ఇప్పుడు వరకు ఓపిక పట్టుకుందాం, ఇంకా ముందే ఓపిక పట్టుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని మనం అవకాశం ఇద్దాం. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. పేదవారికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయాల్సిందే. ఇప్పటికే చాలా మంది తల్లులు పాపం అమ్మఒడి రాక చాలా మంది స్కూల్స్ లో డబ్బులు కట్టుకోవాలి ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి పేదవారు అనుకుంటారు తప్ప పేదవారికి ఎవరు న్యాయం చేయలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఉండండి. ఏ గ్రామంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు లేరు. అదేవిధంగా యానిమేటర్స్ తర్వాత అన్నం వండుకునేటువంటి కార్మికులు, మహిళలు అన్నం వండేటువంటి మధ్యాహ్న భోజనం పట్టుకునేటువంటి కార్మికులు, మహిళా కార్మికులు, ఆ స్కూల్లో ఊడ్చే స్వీపర్లు కూడా తీసే పరిస్థితి వస్తా ఉంది. నేను ఎంఎస్లు పిడి గారు కలిసేపోతే ఆయన అన్నాడు, నేను ఉండాలన్నా వారి దయాదక్షిణ ఉండాలని చెప్పాడు. ఆయన సార్ నిర్భయం చెప్పాడు, నేను ఇప్పుడు ఈ సీట్ లో ఉండాలన్నా వాళ్ళ దయాదక్షిణ ఉండాల్సింది అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిపాలన వస్తుందో ఆలోచన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏవైతే హామీలు ఇచ్చాడో ఇంతవరకు కూడా హామీల పరిస్థితి ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని స్వాగతిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూ సమస్యలు అనేకమైన ఈ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా అసైన్డ్ భూములు ఈ రోజు పెద్దల చేతుల్లోకి పోతా ఉన్నాయి. వాటిని ఆపాలని చెప్పేసి మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో భూ సమస్యలతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ చట్టంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ రోజు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో
పేద ప్రజలు నివసిస్తా ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేద ప్రజల కాలనీల్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామీణ అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కనీస వస్తువులు మెరుగుపరచాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ డిమాండ్ చేస్తా ఉంది. దాదాపుగా 10 రోజుల నుంచి కూడా కొనసాగుతా ఉంది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు పూర్తిగా పక్కకు పోతా ఉన్నాయి. లడ్డు వ్యవహారము భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిందని మేము కూడా కోరుతా ఉన్నాం. అది మంచిదైతే సిట్ వేశారు కాబట్టి అది అధికారులు చూసుకునేటువంటి పని కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఏదైతే హామీలు ఇచ్చారో వాటిపైన హామీలు అమలు పరిచే విధంగా చేయకుండా దీన్ని పక్కదారి పెట్టించే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని విడనాడి లడ్డు వ్యవహారాన్ని పక్కన పెట్టి పేద ప్రజానికి ఇచ్చినటువంటి హామీలు అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంతో రాష్ట్రమంతా గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. మేము ఒకటే కోరుతా ఉన్నాము, మరి సూపర్ 6 పేరుతోన ముఖ్యమైన హామీల పేరుతోన చాలా హామీలు ఇచ్చాడు. కానీ వాటిలో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఓన్లీ పెన్షన్లకు మాత్రము పెంచి వాటిని అమలు చేస్తూ ఉన్నాడు. మరి రేపే మన కర్నూలు జిల్లాకు కూడా వస్తూ ఉన్నాడు ఆ పెన్షన్లు ఇవ్వడానికి. ఓకే, దానికే మాకు స్వాగతిస్తాం. కానీ మిగతా పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజలంతా కూడా మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆ పథకాలు అమలు చేయకోకుండా కాలయాపన చేయడము, జాప్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆ పథకాలను అమలు చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆ పథకాలకు పేర్లు మార్చాడు. అమ్మ ఒడిని తల్లికి వందనం అన్నాడు, పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ అన్నాడు. ఇట్లా రకరకాల పేర్లు మార్చాడు తప్ప వాటిని ఎప్పటి నుండి అమలు చేస్తాడు చెప్పడం లేదు. ప్రజలు మరి మభ్యపెట్టి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి వీటిని ఖచ్చితంగా అమలుకు పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకుంటే రాబోయే కాలంలోన ఒక 6 నెలల తర్వాత మరి వాటి అమలు కోసం మరి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మరి ప్రజా సంఘాలని వ్యవసాయ కార్మిక సంఘం అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీరు వాటి అమలు కోసం ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి.